దేశంలో లైంగిక వేధింపులకు సంబంధించి ఎవ్వరు అతీతులు కాదు అన్నట్లుగా ఉంటున్నటువంటి పరిస్థితులు. ఎవరి మీద ఎప్పుడు ఆరోపణలు చేస్తారో తెలియట్లేదు. ఒక స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళ మీద ఇలాంటివి వస్తున్నాయి, రాజకీయ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, కార్పొరేట్ల మీద, ఎంపీల మీద, కార్పొరేట్ ఆఫీసుల్లో అధికారుల మీద, ఇలా స్కూల్లో టీచర్ల మీద, ఇలా అనేక రకాల ఈ ఇండస్ట్రీ లేదా ఈ సెక్టార్ దీనికి అతీతం అంటానికి లేకుండా అన్ని రకాలైనటువంటి సెక్టార్స్లో కూడా, అన్ని రంగాలలో కూడా ఇదే పరిస్థితి, ఇదే దౌర్భాగ్యం. సో అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద కూడా ఒక ఆమె లైంగిక వేధింపుల కేసు పెట్టడం జరిగింది. తన కుమార్తెను లైంగికంగా వేధించారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఆమె కేసు పెట్టడం. అయితే దీనికి సంబంధించి యడ్యూరప్ప మీద గత మార్చి నెలలో, ఈ ఏడాది మార్చి నెలలో ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కేసు పెట్టినటువంటి మహిళ మరణించడం జరిగింది నిన్న. సో ఈమె ఆల్రెడీ శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతుందంట. ఆ వ్యాధి కారణంగానే ఈమె మరణించడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసును వదిలిపెట్టమని చెప్పి చాలా స్పష్టంగా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం, అలాగే ఇచ్చినటువంటి కేస్ స్టేట్మెంట్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. వీటిని బట్టి మేము విచారణ జరుపుతాం. ఆమె చనిపోయినప్పటికీ కూడా ఒకవేళ నిజంగా ఆమె కూతురు బాధించబడి ఉంటే ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగేలా చేస్తాము అని చెప్పి పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేయటం జరిగింది. మరి ఏం జరిగిద్దో చూద్దాం.